ఇదిగో వస్తున్నా అన్నాడు, అంతలోనే క్యాన్సిల్ అన్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉన్నట్టుండి రద్దయింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరంగల్ టూర్ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నాడు రాహుల్. రావట్లేదని పార్టీ వాళ్లకు కబురు పంపాడు. తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి రాహుల్ ఎందుకు జంకాడో చిన్న పిల్లాడినా అడిగినా చెప్తాడు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రద్దు వెనక పెద్ద కారణమే ఉంది. ఇంటెలిజెన్స్ సూచనలతోనే ఆయన టూర్ రద్దు చేసుకున్నట్టు టాక్. వరంగల్లో ఒక ప్రైవేట్ ఈవెంట్ కు రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన అర్ధాంతరంగా రద్దవడం హాట్ టాపిక్ అయింది. అసలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. హామీలు అమలు చేయని రేవంత్ సర్కార్పై జనం మంట మీదున్నారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోవడంతో ఊరూరా ప్రజాగ్రహం పెళ్లుబుకుతోంది. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలాంటి టైంలో రాహుల్ తెలంగాణకు వస్తే రణరంగమేనన్న సూచనలతోనే ఢిల్లీ చినబాబు టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్టు వినికిడి. ఇక రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడని తెలిసి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో నానా హైరాణ మొదలైంది. పార్టీ నాయకులకు కాళ్ళు చేతులు వాడలేదు. గాంధీ భవన్ గడగడలాడింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా చినబాబు వస్తున్నాడని తెలిసి పార్టీ నాయకులు కాస్త యాంగ్జైటీకి గురయ్యారు. ఎందుకంటే రాహుల్ సర్ప్రైజ్ టూర్ ఇది. అందుకే పార్టీ నాయకుల్లో ఒకంత అలజడి మొదలైంది. అసలే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. క్షణక్షణానికి పొలిటికల్ సినారియో మారిపోతుంది. సీఎం రేవంత్ మొన్న ఢిల్లీకి వెళితే రాహుల్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మన్నాడు. ఈ నేపథ్యంలో రాహులే తెలంగాణకు వస్తున్నానని సమాచారం ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ చినబాబు ఎందుకు వస్తున్నారు? వచ్చి ఏం చేస్తారు? పార్టీలో ఏం మార్పులు జరుగుతాయి? రేవంత్ ను కలుస్తాడా లేదా? వరంగల్కు వచ్చి అట్నుంచి అటే వెళ్లిపోతాడా? ఇలా ఎవరికి వారు గుసగుసలాడుకున్నారు. అయితే ఈ చర్చ నడుస్తుండగానే రాహుల్ పర్యటన రద్దయిందని సమాచారం వచ్చింది. దాంతో కాంగ్రెస్ నాయకులు ఉసూరుమన్నారు. ఇటు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. పార్టీలో ఎవడికి వాడే బాస్. రేవంత్ నియంత పోకడలు నచ్చని మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత కుంపట్ల కోసం సిద్ధమవుతున్నారు. పార్టీలో రేవంత్ హిట్లర్లా నిర్ణయాలు తీసుకుంటూ నచ్చని వారిపై విష ప్రచారం చేయడం, తన వర్గంతో భౌతిక, మానసిక దాడులు చేయించడాన్ని పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య వైరం ఈ మధ్య రచ్చకెక్కింది. ఏకంగా సీఎంకు, మంత్రులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల రహస్య భేటీలు గాంధీ భవన్లో పెను తుఫాను సృష్టించాయి. రేవంత్ రెడ్డి వ్యవహారం మీద గత కొంతకాలంగా అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో హైకమాండ్ ను ప్రసన్నం చేసుకుందామని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన రేవంత్ కు పరాభవమే మిగిలింది. అటు సోనియా గాని ఇటు రాహుల్ గాని కనీసం ముఖం కూడా చూడలేదు. చేసేది లేక కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్లీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాడు రేవంత్. వాస్తవానికి గత ఏడాది కాలంగా రేవంత్ రెడ్డికి, గాంధీ కుటుంబానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. క్రమంగా అధిష్టానం రేవంత్ ను పక్కకు పెడుతోంది. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఏఐసీసీ పెద్దలెవరూ ఇటువైపు రాలేదు. రేవంత్ ప్రోగ్రాంను అవాయిడ్ చేశారు. అనవసరమైన తలనొప్పి మాకెందుకని హైకమాండ్ పెద్దలు దూరంగా ఉన్నారు. అప్పుడే రేవంత్ అసలు గుట్టు బయటపడింది. రేవంత్ ఏకపక్ష విధానాలు నచ్చకనే రాహుల్ గాంధీ ఆయన్ను దూరం పెడుతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని విలన్ గా మార్చాడని రాహుల్ గుర్రుగా ఉన్నాడు. అందుకే గత ఆగస్టు నుంచి రేవంత్ రెడ్డిని తన గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. చివరకు గల్లీ లీడర్ ఢిల్లీ వచ్చినా రాహుల్ కలుస్తున్నాడు గాని రేవంత్ కు మాత్రం ముఖం చూపించట్లేదు. ఇక రాహుల్ కు తనకు మధ్య గ్యాప్ రాలేదని రేవంత్ ఎంత సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అసలు కథ అందరికీ తెలిసిందే.
ఇకపోతే తెలంగాణలో కులగణన వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. ఎస్సీ వర్గీకరణ అంశం హస్తం పార్టీని కుదిపేసింది. ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక పార్టీలో బీసీలు రెడ్లను చీల్చింది. అటు ఎస్సీ వర్గీకరణతో పార్టీలోని మాలలు మాదిగలు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఈ లొల్లి నడుస్తుండగానే ఇంకోవైపు ఎమ్మెల్యేల సొంత కుంపటి ప్రయత్నాలు పార్టీలో సునామీని సృష్టించాయి. ఇన్ని పంచాయతీల నేపథ్యంలో తెలంగాణలో రాహుల్ ఆకస్మిక పర్యటన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఆసక్తి ఎంతోసేపు నిలవలేదు. రాహుల్ టూర్ రద్దయిందని కాసేపటికే తెలియడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం చప్పున చల్లారింది.